దాదాపుగా వీడియోలు చేసి గత 2-3 నెలలు అవుతుందండి. కాబట్టి కొంచెం అలవాటు తప్పిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి ఒక వీడియో తీయడానికి తిరుగుతూనే ఉన్నాను. అదేంటంటే ఇప్పుడు నేను థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ మహానగరంలో ఉన్నా కదా. ఇక్కడ నుంచి అయోధ్య అని ఒక ఊరు ఉంది. అది ఒక స్పిరిచువల్ ప్లేస్, ఇక్కడ పవిత్రమైన ప్లేస్. అక్కడికి వెళ్దామని అనుకున్నాను. అక్కడికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ వచ్చేసి నాకు ట్రైన్ అయితే దొరకలేదండి. అంత దూరం ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ అయితే బేపచ్చంగా ఉంది బ్యాంకాక్లో. ఈ ట్రాఫిక్లో మొత్తం అక్కడ వరకు వెళ్ళి నిరుత్సాహంతో వచ్చేసా. ఈ ట్రావెలింగ్ క్రమంలో దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్లు నడిచేసి ఉంటానండి. సో తెలుగు వాళ్ళు ప్రపంచంతో అన్నారుగా. భలే యాదృచ్ఛికం. గుంటూరు. థ్యాంక్ యూ భయ్య. ఎవరు? నిజామాబాద్. మీది? మన తెలంగాణనే. మన తెలంగాణ అంటే మన ప్రపంచమే, మన ఇండియానే. అలాగా. నేను గుంటూరు ఆంధ్రప్రదేశ్. వచ్చేసారు. మంచిగా ఎంజాయ్ చేశారా బ్యాంకాక్ లో? ఓకే. బాగా తిరిగినట్టున్నారు పొద్దు నుంచి. నేను బాగా తిరిగాను, అలసిపోయాను. ఓకే. అదే అండి, బాగా తిరిగి అలసిపోయి ఉన్నాను. మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను గత వీడియో చూసుకుంటే ఇక్కడ థాయ్ మసాజ్ గురించి ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో ఈ థాయిలాండ్ వస్తే ఎక్కువ తిరుగుతూనే ఉంటాం కాబట్టి కాళ్ళు నొప్పులు పడతాయి. ఫుట్ మసాజ్ అయితే చేయించుకోవాలి. నాకున్న అనుభవంతో ఫుట్ మసాజ్ ఎలాంటి దగ్గర చేయించుకోవచ్చు. మనకి మసాజ్లు చేయించుకోవడానికి ఇబ్బంది ఉండదండి. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా మసాజ్లు అయితే దొరుకుతాయి. ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఓకే. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అంతా అబ్బాయిలే ఉన్నారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. హాయ్ సవాదికా, ఐ వాంట్ మసాజ్. అబ్బో, నిన్న చేయించుకుని థాయ్ మసాజ్ 200 బాట్లు, ఇక్కడ ఫుట్ మసాజ్ 250 బాట్లు. బట్ ఏదైనా కానీ వాళ్ళు మగవాళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్తున్నానండి. ఎందుకంటే కొంచెం మనకి ప్రెషర్ పెట్టి చేయాలంటే వాళ్ళే. అమ్మ ఇదంతా అవ్వట్లేదులే కానీ ఎక్కడికి వెళ్ళినా వీడియో వద్దు అంటున్నారు. వీడియోలు తీయడమే కష్టంగా ఉంది. క్యా భయ్యా? ఆనందే. నై రామ్. ఆనంద అని అడుగుతున్నాడు పేరు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరిన ఉండుంటాడు. ఎక్కడికి పోయినా మన ఇండియన్స్ కనపడతానే ఉంటారండి. ఇండియన్స్ కనపడితే అదొక ఆనందం విదేశాల్లో. నమస్తే. మంచిగా ఉండండి. ఇప్పుడు ఈ మాల్ ఉంది కదా, ఈ మాల్ లోపల కూడా మసాజ్ అయితే ఉంటుంది. ఇదిగోండి, మొత్తానికి ఒక మాల్లో మసాజ్ పార్లర్కి వచ్చాను. రేట్లు అయితే పెద్ద తేడా ఏం అనిపించట్లేదండి. బయట కొన్ని చోట్ల 200 బాట్లు ఉంటుంది. ఇంకొక బాట్ అంటే మన డబ్బులు 3 రూపాయల కింద వేసుకోవడమే అండి. 250 × 3 750 రూపాయలు. అది థాయ్ మసాజ్ నిన్న చేయించుకుంది 200. ఇక్కడ కొంచెం ఒక 50 ఎక్కువ ఉంది. బట్ మాల్ కదా. యా మసాజ్. ఫుట్ మసాజ్. హాయ్. Yeah, change. You okay, man? This is jeans, right? Okay. Okay, yeah. No? Okay. Sit here. Sit. Yeah. Yes. Okay. Okay. అదిగోండి, శానిటైజర్తో కాళ్ళు కడుగుతున్నారు. బాగుంది. మనం మసాజ్ చేయించుకునేటప్పుడు ఐ వాంట్ స్ట్రాంగ్ అంటే నాకు ఇంకా బాగా గట్టిగా కావాలి మసాజ్. బాగా తిరిగి ఉన్నాం కదండి, బాగా గట్టిగా ప్రెజర్మెంట్ చేస్తే తర్వాత కొంచెం రిలాక్స్గా ఉండిద్దని. ఇప్పుడు వీళ్ళు శానిటైజర్ పెట్టి కొట్టి క్లీన్ చేశారు. కొన్ని చోట్ల అయితే పల్లెం లాంటి దాంట్లో పెట్టి వేడి నీళ్ళతో కడుగుతారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా. యువర్ ఫ్రమ్ థాయిలాండ్? ఓ సవాదికా. Okay. No, light on. Video quality. Okay, sorry. Okay. One hour. Foot massage. 10 minutes back shoulder. Okay. ఒక గంటలో మనకి 50 నిమిషాలు ఫుట్ మసాజ్ అండి. బాగా అంటే కాళ్ళు బాగా పిసుకుతారు. ఇప్పుడుదా మనం తిరిగింది మొత్తం కూడా నొప్పి మొత్తం పోద్ది. ఇంకో 10 నిమిషాలు వచ్చేసి ఈ నెక్ షోల్డరు బాగుంటుంది. చూపిస్తాలే చివరిలో.
ఈ ఫుట్ మసాజ్లో చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ మనం అమ్మాయిలు కదా అని చెప్పి బాగా చేస్తారు కదా అని చెప్పి పోయామంటే ఇంకంతే అండి. అందంగా ఉంటారు బట్ పెద్దగా కొంతమంది చేస్తారు, కానీ ఎక్కువ శాతం మంది మాత్రం మసాజ్ సరిగ్గా రాదు వాళ్ళకి. ఏదో అందంగా ఉన్నారని చెప్పి పెట్టుకుంటారు అట్రాక్షన్ కింద. మనం వాళ్ళని అల్చార్జ్ చేయించుకుందాం అని పోతే ఎంజాయ్ చేయలేం మసాజ్. ఎప్పుడైనా కానీ స్ట్రెంత్ ఉన్న మగోళ్ళు లేదంటే బాగా ఏజ్డ్ పెద్దోళ్ళు వాళ్ళైతే టెక్నికల్తో బాగా చేస్తారు, అలవాటు ఉండేది కాబట్టి. చేసి చేసి చేతులు రాటు తెలిపోయి ఉంటాయి వాళ్ళకి. You okay? గుడ్ గుడ్, వెరీ నైస్. Yes. Where you come from? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు? భారతదేశం నుంచి వస్తున్నానని చెప్తున్నాను. You ma tour bus nè, bus tour. You bus tour. Bus go bus. గో బస్. Bus tour. ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావట్లేదు. I know speak. ట్రాన్స్లేటర్ ఉందిగా, అడుగుదాం. ట్రాన్స్లేటర్ అన్నిటికీ ఉండగా గూగుల్ ట్రాన్స్లేటర్. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు, మీరు ఇక్కడ చెప్పగలరు నాకు. ฉันไม่เข้าใจที่คุณพูดช่วยอธิบายให้ฉันฟังตรงนี้ได้ไหม Yes. อืม คุณมากับรถบัสทัวร์ మీరు పర్యాటక బస్సులో వచ్చారు. ఓ, మీరు పర్యాటక బస్సులో వచ్చారంటే మీరు టూర్ కంపెనీ బస్సులో ఇక్కడికి వచ్చారా అని అడుగుతున్నారు. అంటే చాలామంది ఏంటంటే టూర్ కంపెనీలు కనెక్ట్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళంతా కూడా ఇలాంటి మాల్స్కి తీసుకొస్తారండి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ మసాజ్ చేయించుకుని వెళ్ళిపోతారు. మనం అదిగా తప్పుగా అనుకుంటున్నారు. లేదు, నేను ఒక ఒంటరి ప్రయాణికుడిని, నేను ఒంటరిగానే వచ్చాను. అలా వెళ్తుంటే నాకు ఈ మాల్లో మసాజ్ పార్లర్ ఉందని ఎప్పటి నుంచో తెలుసు. ఒకసారి ప్రయత్నిద్దామని మీ దగ్గరికి రావడం జరిగింది. తీరా మీరు మసాజ్ చేస్తుంటే ఎంతో చక్కగా ఉంది, బాగా చేస్తున్నారు. ไม่ค่ะ ฉันเดินทางคนเดียว ฉันมาคนเดียวมาตลอดว่า มีร้านนวดอยู่ในห้างนี้ ฉันเลยมาหาคุณเพื่อบอกว่า ลองดูกันเถอะ เทราการนวดของคุณดีมากเลยค่ะ Thank คุณ you. ทำได้ดีมาก అర్థమైంది. తెలుగు టు థాయ్ ట్రాన్స్లేషన్ బాగానే ఉంది. థ్యాంక్ యూ అన్నారు. ఇది కూడా చెప్దాం. చాలామంది భారతీయులు థాయిలాండ్ వచ్చి మసాజ్ చేయించుకుంటారు. చాలామంది అపోహ ఏమిటంటే అమ్మాయిల చేత చేయించుకోవాలని అనుకుంటారు, కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అబ్బాయిలు వారికంటే ఎంతో చక్కగా చేయగలరు అని వారికి తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మన అబ్బాయిలకి మనం కాకపోతే ఎవరిస్తారు సపోర్ట్ అని. ชาวอินเดียจำนวนมากเดินทางมาประเทศไทยเพื่อรับบริการนวด Yes. หลายคนเข้าใจผิดคิดว่าผู้หญิงเป็นฝ่ายรับบริการนวด แต่สิ่งที่พวกเขาไม่รู้คือผู้ชายสามารถนวดได้ดีกว่าพวกเธอมาก ใช่ Yes. పోన్లే, అర్థమైంది.
మంచిగా వాళ్ళే క్లీన్ చేస్తున్నారు మసాజ్ అయిపోయిన తర్వాత. అంటే మనం ప్యాంట్ ఏమైనా వేసుకున్నా కానీ ఆయిల్ అది ఇది అంటకుండా బాగుంది. మరి ఎంత బాగా చేస్తున్నారండి. అబ్బో గుడ్ గుడ్ వెరీ గుడ్. బాగుంది బాగుందని అనాలి. మరీ మనం కష్టపడిపోతున్నట్టుగా అయితే వాళ్ళు మళ్ళీ సున్నితంగా చేస్తారు, అంత ప్రెషర్ పెట్టి చేయరు. Pain ah? నో పెయిన్ నో పెయిన్. పెయిన్ ఏం లేదు. Good na? స్ట్రాంగ్ స్ట్రాంగ్. ఇంకా గట్టిగా చేయండి. వాళ్ళు తీరిపోతుంటే పెయిన్ లేదంట. అంటే అంత గట్టిగా చేస్తే అంత రిలాక్స్ ఉండిద్దని నేను నమ్ముతాను తర్వాత. అందుకనే తట్టుకోవాలి నొప్పి. You happy eh? హ్యాపీ హ్యాపీ. బాగుంది. సమ్మంగా ఉంది. Good. అబ్బో. Good for me ah. Very good na. ఓకే వెరీ గుడ్. Sabay. Lock. Yes. ఇప్పుడు ఎరగొడతారు, మామూలుగా ఉండదు. మొత్తం బోన్లన్నీ టప్ టప్ అంటే. Relax. ఓకే. Wah. 1, 2, 3. Relax. You know relax. Slow, relax. Relax.
అమ్మో అయ్యా Slow. ఓకే అవు అబ్బో Apo. Lock. ఓకే ఇంకెన్నిసార్లు అంటారు Okay. ఓకే Thank you. సవాదికా Thank you. Good. యా గుడ్ బాగా చేశాడండి మొత్తం ఫ్రీ అయిపోయింది ఒళ్ళు మొత్తం అదే అండి ఫుట్ మసాజ్ సో వీడియో కొంచెం లెంత్ ఉన్నా కానీ మీరు వస్తే ఎలా ఉండిద్దో అలా చూద్దాం అనే ఉద్దేశంతో అలా చూపించడం జరిగింది థాయిలాండ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఫుట్ మసాజ్ అయితే ఏ విధంగా ఉంటుందండి కానీ ఒకటి మీ ఎంపిక అందంగా ఉన్నారని చెప్పి అందమైన అమ్మాయిల్ని ఎంచుకున్నారంటే అంతే ఇంకా స్ట్రాంగ్గా ఉన్న మగవాళ్ళని Lady, ఎంచుకోవాలి lady. లేదంటే కనుక ఇలాంటి పెద్దవాళ్ళని ఎంచుకున్నామంటే అనుభవజ్ఞులు బాగా చేస్తారు ఆవిడ కూడా మంచి ఆకారంతో ఉంది కాబట్టి బాగా చేసే అవకాశం ఉంది ఎక్స్పీరియన్స్ అది అందంగా ఉన్నారని మోసపోవద్దు అదే నేను మీకు చెప్పేది అన్న ఇదిగోండి Thank you. ఎంతో కొంత Bye. బాయ్ పాపం అంత కష్టపడి చేశారండి మసాజ్ అయితే బాగుంది సో ఇంకా చూసాం కదా నెక్స్ట్ వీడియో గత వీడియోలోనే చెప్పాను ఇక్కడ లైఫ్ స్టైల్ వీడియో ఒకటి చేస్తానని చెప్పి అది నెక్స్ట్ వీడియో అయినా అవ్వచ్చు ఆ తర్వాత వీడియోనైనా అవ్వచ్చు చూసి చేద్దాంలేండి సో ఇంకెప్పటిలాగా చూసాం కదా బాగానే చూపించాను అనుకుంటున్నాను ఈ కెమెరా మళ్ళీ ఆ కెమెరా 2 కెమెరాల్లో షూట్ చేసాం సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరొక సరికొత్త వీడియోతో కలుద్దాం బాయ్